సో ఇప్పుడు ఈ గోవాకు ఉంది కదండి, దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాం. ఓకే. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ముందుగా అయితే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఇంటి సందళ్ళు విత్ గాయత్రి. రోజైతే నేను గోవాకు పులగూర అయితే చూపించేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది తమ్నైల్ చూడగానే. మరి కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ అయితే ఇలా పెట్టేస్తాను. మనం రెసిపీలోకి వెళ్ళిపోతే బాగా వాష్ చేసేసుకోవాలి 2 టైమ్స్. వాష్ చేసుకున్నాక బౌల్లో వేసేసుకుందాం. సో మెయిన్గా నేనైతే ఈ వీడియోస్ చేయడానికి కారణం వచ్చి మెయిన్ రెసిపీస్ అండి. అమ్మ చేసినంత రెసిపీస్ మాకు రావు, టేస్టీగా బాగా ఉంటాయి అండ్ బాగా యూజ్ అవుతాయని పెడుతున్నాను. సో 2 టైమ్స్ అయితే బాగా కడిగి పెట్టేసుకున్నాం గోవాకండి. సో నెక్స్ట్, సో ఈ కుక్కర్లో అయితే నేనైతే గోవాకు వేసేస్తున్నాను. గోవాకు పులగూరలోకి పచ్చిమిరపకాయలు ఎన్ని సరిపోతాయి? ఓకే. 2 కట్టలు ఆకునైతే వేసేసానండి. 2 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను. మన ఆకుని పట్టి వాష్ చేసుకోవచ్చు, ఎలా ఉంది, ఎక్కువగా డస్ట్గా ఉందా దాన్ని బట్టి మనం వాష్ చేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి వేసేసాను. సో ఇప్పుడైతే కొంచెం పసుపు వేసేస్తున్నాను. ఇంకొంచెం వేద్దాం. ఓకే. సో వాటర్ అయితే కొద్దిగానే యాడ్ చేసేస్తున్నాను. సో ఇంకా విజిల్ పెట్టేస్తాం. సో కొంచెం ఆయిల్ వేసేద్దాం, ఒక టీ స్పూన్. సో కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. విజిల్స్ ఎన్ని విజిల్స్? మన గోవాకు క్వాంటిటీని బట్టి 2 or 3 విజిల్స్ పెట్టేసుకోవచ్చు. గోవాకు పులగూర దీన్ని అయితే రామేసుకోవాలి. సాల్ట్ వే. ఓకే. ఇలా రాముతుంది. గోవాకు పులగూరలోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ మరియు ఒట్టిమిరపకాయ. సో కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. చేసావంట. సో ఇది గోవాకు పులగూర ఫైనల్లీ రెడీ. పాస్ వచ్చింది మరి చూడుకో.